అవగానే నేను ఇక్కడ వెకేట్ చేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అప్లై పిల్లలు లేవనిస్తున్నారు మా ఫ్రెండ్స్ చాలా పోయి వాళ్ళ దగ్గర డైలీ కలుస్తా నాకు తెలియకుండా ఆ ఫీల్డ్లో మొత్తం ఏ ఫీల్డ్ చెప్పు ఆ తర్వాత కొంచెం మా బాగా ఇక్కడ షాప్ పెట్టేసుకున్నాను He's living very happy life. ఈశ్వరాలు ఇంటి దగ్గర ఆటో బస్ కొంచెం హ్యాపీగా కూడా నాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే షైగా ఫీల్ అవుతున్నారా? డాన్స్ చేసి నేను 2000 నా టెన్త్ అయిపోయాక నేను షిఫ్ట్ అయిపోయాను. నాకు 2006 లో మ్యారేజ్ అయింది. ఐఎమ్ హౌస్ వైఫ్ ఇన్ టాప్ సిస్టర్. నేను బాధ్యత పిల్లల్ని తీసుకోవడం నేను చూసుకోవాలి. కానీ మీ మధ్య కలవడం చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం మా హస్బెండ్ అన్నమాట. ఎందుకంటే మీరందరూ కలుస్తున్నారు కాబట్టి మాకు ఛాన్స్ లేదు. మీరందరూ వెళ్ళి గ్యాదర్ అవ్వండి. ఫ్యామిలీ రిలేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఫుల్ ఎంజాయ్ చేయండి. నేను చాలా అదృష్టవంతురాలు. ఐఎమ్ సో లక్కీ. ఎక్కడ ప్రెషర్ ఉంటుంది అనమాట నాకు. ప్రతిదీ తను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. ఇప్పటివరకైతే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఏమి స్ట్రగుల్స్ లేకుండా. ఇద్దరు బాబులు, పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 8th క్లాస్. ప్రస్తుతానికి ఓకే. ఫస్ట్ మన క్లాస్ వాళ్ళు అందరూ అడిగిన తర్వాతనే పెళ్లి చేస్తారండి. ఎందుకు ఇప్పుడే ముప్పట పడితే ఈ ఫ్యూచర్ చాలా ఉంది ఎదుర్కోవాల్సిందే. తాను డెవలప్ అవుతూ ఉండాలి కదా ముందు ఒకటే దగ్గర అయిపోవాలి. మన మదర్ అయ్యాము ఇప్పుడు. తర్వాత ఇంకొంచెం మార్పు ఏదైనా మన దాన్ని బట్టి మన కంట్రోల్లో వేసుకుంటూ ఉండాలి ప్రతి విషయాన్ని. అదొకటే నేర్చుకున్నాను జీవితంలో. నేను 7th వరకు మా స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఊరికి పోయి ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ వచ్చిన తర్వాత 10th గవర్నమెంట్ స్కూల్లోనే. 10th మీకు తెలుసు, నేను ఆల్రెడీ మీకు క్లాస్లో అందరూ ఫస్ట్ ఉంటారు, లాస్ట్లో ఫస్ట్ ఉంటాను. 5 సబ్జెక్టు వెళ్ళిన తర్వాత సొల్లని పార్టిసిపేట్ చేసి 5 సబ్జెక్టు వెళ్ళిన తర్వాత సొల్లని పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంతకుముందుకు విలేకరిగా చేశాను మ్యారేజ్ బిఫోర్. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కష్టాలతో బంద్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ డిఎన్టీ ఇచ్చారు లెక్క. అలా ఇప్పుడు సూరారంలో ఉంటున్నాము. మొబైల్ షాప్ ఒకటి పెట్టుకున్నాను. ఏసీ సెంటర్ ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్కాలర్షిప్ అకౌంట్స్ ఇస్తున్నాను. ఇద్దరు పిల్లలు గిట్ట హాస్టల్లోనే వేశాను. పెద్ద అబ్బాయి వరంగల్లో చదువుతున్నాడు, చిన్న అబ్బాయి షాంపేటలో చదువుతున్నాడు. పెద్ద అబ్బాయి క్లాస్, చిన్న అబ్బాయి 5th క్లాస్. గురుకులలో సీట్ వచ్చింది. ఏం కాదు, అంతా మనం మైక్ కొంచెం పైకి పెట్టుకోండి. మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాం. మా వారు ఇద్దరు పిల్లలు బాబు. పాడమంటే పాడతా. నీకు నచ్చినట్టు వాడు కోరస్ పచ్చ
హాయ్ ఎవ్రీవన్, నా పేరు సన్నీ దయాకర్. అందరికీ మ్యాక్సిమం గుర్తుంది అనుకుంటున్నా. లేదంటే ఇలా ఉండేవాడిని, ఇలా అయ్యాను. దయా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి చెప్పాలంటే క్లాస్లో ఎప్పుడో పడుకునేవాడిని, అందరికీ గుర్తుందలేదు. ప్రతి పీరియడ్లో పడుకునేవాడిని అంటే నేను ఒకనే. గిరినా సార్ క్లాస్లో ఎంటర్ కాగానే ఫస్ట్ నాకే ఇచ్చేవాడు. సార్ గుర్తుందలేదు, సరే ఎక్కడ ఫస్ట్ ఇచ్చేవాడు. ఎందుకంటే పడుకుంటారు అందుకే ఫస్ట్ ఇచ్చేవాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను గుర్తుమని చెప్పాను. చాలా ముఖ్యం, ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాత్రమే ఏది ఆశించకుండా లైఫ్లో మన కోసం ఏదైనా చేయగలరు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు వ్యర్థం, నాకు తెలిసిన వరకు ఇది. ఎందుకంటే నా లైఫ్లో అందరూ ఎవరికి తెలియని విషయం ఒకటి చిన్న ఉన్నది. నేను 2002లో చిన్న హ్యాంగ్ చేసుకుని చనిపోవాలని డిసైడ్ అయ్యాను. మ్యాక్సిమం అసలు నేను ఈ లైఫ్ ఉండేవాడిని కూడా కాదు, ఉండేది కూడా కాదు. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు డివిఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి పట్టుకోలేదు. తర్వాత నిమ్స్ హాస్పిటల్లో పట్టుకున్నారు. అక్కడ నన్ను చూసుకుంటే మెయిన్ చూసుకుంటే మా ఫ్రెండ్స్ ఎవరు, చిరంజీవి, విజయ్, సులేమాన్. మ్యారేజ్ ఉండే ఫ్యామిలీ అంతా సిస్టర్ మ్యారేజ్ అయ్యే టైంలో ఫ్రెండ్స్ నా పక్కన నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ. అందుకే ఫ్రెండ్స్ అనేది వాడు ఏది ఆశించకుండా చేసేవాడు ఒక్కడు మాత్రమే ఫ్రెండ్. లైఫ్లో ప్రతి ఒక్కరికి పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఏమి లేని వాడే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పేసారు. అరే నీ రుద్రాగం ఎఫెక్ట్ పడాలి, రుద్రాగం సీరియల్ ఎఫెక్ట్ పడాలి. అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది చెప్తే. చెప్పురా నైట్ ఆడైతే నేనే కదా, నైట్ చెప్తా నైట్ పేపర్ ఏం కాదు. అరే చిటీలు మర్చిపోయినా అక్కడ చిటీలు కూడా ఎప్పుడు పెట్టుకోలే, చిటీలు ఎప్పుడు పెట్టుకోలే, సొంతంగా రాసుకుంటా. ఆ క్వశ్చన్ ఆన్సర్ కి ఎక్కువ మార్క్స్ పడేవాడికి. యాక్చువల్గానే అసలు 10th పాస్ అయితే కూడా ఎవరికి అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పాస్ అయినా. అదే కొన్ని అద్భుతాలు జరుగుతారు అప్పుడప్పుడు. అవే రాస్తుండే ఎగ్జామ్ సెంటర్లో బోర్డ్ ఎగ్జామ్ కూడా అవే రాసినాను. ఆ పాఠంతో పాస్ అయిపోయినా. అది నీ లైఫ్ ని మ్యూజిక్ మార్చుకుంటారా? నీ లైఫ్ ని మ్యూజిక్ మార్చేసిందంటారు. అదే లైఫ్ కాదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అది మెడికల్ పాస్ అయిపోయాయి, కానీ తర్వాత మాత్రం అది కంటిన్యూ అవ్వలేదు. తర్వాత కష్టపడి చదవాల్సి వచ్చింది. చదివింది రాస్తేనే తర్వాత డిప్లొమా కంప్లీట్ అయింది. చదువుకుంటే రాస్తే ఏం కాదు, ఎప్పుడో ఒకసారి దేవుని లక్ మనకు దొరుకుతుంది. ప్రతిసారి లక్ ఉంటుందని అదే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎంత కష్టపడతామో అంత ముందుకు వెళ్తాం. బాణంని కదా ఎంత ఎక్కువ విలువదిస్తే ఎంత స్పీడ్ దూరం వెళ్తుందో, మనం కూడా ఎంత కష్టపడి చదివితేనే మన లైఫ్లో మనం ముందు ఉంటాము. అది మన స్కూల్ మనకి నేర్పిస్తుంది. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం స్కూల్లో ఉన్నప్పుడు. సార్ మనకి ఏం చెప్పినా అదే నెగ్లెక్ట్ చేస్తాము. మరొకసారి అవన్నీ మరొకసారి మనం రివైండ్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.
భాగ్యలక్ష్మి ప్లీజ్. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నా స్టడీ డిస్కంటిన్యూ. అప్పుడే నాకు పాపకు బాబు. మా పాప 10th క్లాస్ చదివేటప్పుడు నేను నా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. నేను పటాచల్లో ఉంటాను. అడ్రస్ అవసరం లేదు, పటాచల్. పేరు కుమార్. నేను ఇక్కడ వెలుగుడలో ఉంటాను, లోకల్ క్యాండిడేట్. మ్యాక్సిమం అందరూ నాకు తెలుసు. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. మీ సేవ ఉంది వెలుగుంటలో. మీ సేవ ప్లస్ కంప్యూటర్ ఆన్లైన్ సర్వీసెస్ డిప్లొమా అయిపోయింది. 7th క్లాస్ ఆ టైంలో ఇట్లా ఓవర్ టైం క్లాసెస్ చెప్తుండే సార్. ఇప్పుడు మల్లేశ్వర గుర్తుండే బెంచ్ పనులు కింద పడుకుంటుండే క్లాసులు అక్కడైతే గుర్తు చాలా వరకు. మల్లేష్ ఉన్నాడా? లేడు. సార్ మా అందరినీ కూర్చుని వెళ్ళి చదివిస్తుంటే మల్లేష్ లేకపోతే బెంచ్లన్నీ ఎవరి దగ్గర పెట్టుకుంటే పడుకుంటుంటే మేమే చెప్తుండే సార్ అనుకుంటున్నాను. హలో, నేనే స్మార్ట్ ఉన్నా వీళ్ళకంటే. ఎవరికి రండి సార్, అందరు పైకి వెళ్ళండి సార్.